It's a huge word today, right? Disruption అనేది it used to be very rare at one point of time. అది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఎవ్రీ డే డిస్రప్షన్ జరుగుతుంది. మీరు ఇవాళ కూర్చొని నేను ఇంత చదవగలను, నేను ఇంత ఎగ్జామ్ రాయగలను అనుకుంటే అంతే సంబంధం, రైట్? యూ హ్యావ్ టు రియలీ మూవ్ అహెడ్. వీడియోలో ఐ థింక్ దే షెడ్ ఇన్ మోర్ ఎంఫాటిక్ వే దెన్ మీ. నేను కొంచెం సాఫ్ట్గా చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారు వీడియోలో ఇందాక ఆయన? వాట్ వాస్ హి టెల్లింగ్? You have to go beyond yourself. You have to go beyond what you're learning today. ఇంకా ఎక్కువ చేయాలి. You should differentiate yourself and move ahead very quickly. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు, అది పెద్ద అడ్వాంటేజ్. ఓకే, there are opportunities. It's just that is slowing down. Right? Last year 40,000 jobs create చేశారు Flipkart, Snapdeal ఇలాంటి e-commerce companies. ఈ ఇయర్ వాళ్ళు అలా చేయట్లేదు. They are not going to create those many jobs. They are going to create 50% lesser jobs this year. Right? What do you understand out of that? What does that mean to you? It means that for every job that is advertised, there are 40 people applying for it. Last year, there are only 20 people applying for it. Your competition has gone up 100%. 100% పెరిగిపోయింది మీ కాంపిటీషన్. ఒక్క జాబ్ కోసం మీరు అప్లై చేస్తూ ఉంటే మీతో పాటు ఇప్పుడు 40 మంది అప్లై చేస్తున్నారు. ఒకప్పుడు 20 మంది అప్లై చేసేవాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి? వాట్ యూ థింక్ యూ షుడ్ డూ? వాట్ దే డిడ్ వాస్ డిస్రప్షన్. మనం ఆటోలో వెళ్తే 100 రూపాయలు అయితే ఇప్పుడు క్యాబ్లో వెళ్తే 100 రూపాయలు అవుతుంది, రైట్? ఇజంట్ దట్ డిస్రప్షన్? మనం అసలు ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు నేను కూడా క్యాబ్లోనే వచ్చాను. ఐ డిడ్ంట్ ఈవెన్ డ్రైవ్ మై కార్ అండ్ కమ్. ఇట్స్ ఈజియర్ టు కమ్ ఇన్ క్యాబ్ దెన్ ఫర్ మీ టు డ్రైవ్ మై ఓన్ కార్. వాళ్ళు ఏం చేశారు? టెక్నాలజీని వాడారు వాళ్ళు. దాట్ ఈస్ డిస్రప్షన్. ఓకే, వాట్ గూగుల్ డిడ్ 20 years ago వాస్ డిస్రప్షన్, రైట్? మనం ఎవరైనా డూ యూ నో ద బుక్ కాల్డ్ ద వరల్డ్ ఇస్ ఫ్లాట్? మనం పుస్తకాలు చదవాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి. ఓకే, మోర్ ఇంపార్టెంట్లీ disruption is happening, okay, and you have to become part of it. There's no other choice, for which you need to research a lot. మీరు క్లాస్లు అటెండ్ అవడమే కాదు, మీరు when you sit on the internet, when you're on your phone, do not only do WhatsApp. Please also talk about what's happening in the market, right? ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, రియాలిటీ ఏమిటి, నేను ఎలాంటి రియాలిటీలోకి వెళ్తున్నాను అనేది మీరు చదవాలి. ఓకే, ప్లీజ్ డూ దాట్. Are we going to do that? All right. Still a week, yes. I would have expected more. Backbenchers are still quiet. I'm coming down there. So what I was saying is that since the jobs are getting fewer, by what percentage is it getting fewer? Around 13% jobs are getting fewer in the industry. Okay, 2016 లాస్ట్ ఇయర్ 100 జాబ్స్ ఉంటే ఈ ఇయర్ 87 జాబ్సే ఉంటున్నాయి. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, జాబ్స్ ఉన్నాయి. ఓకే, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ దేర్ ఆర్ లెసర్ నెంబర్ ఆఫ్ జాబ్స్. కాంపిటీషన్ ఇస్ గ్రోయింగ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది అదర్ సైడ్? డిస్రప్షన్ జరుగుతుంది. కొత్త ఐడియాలు వస్తున్నాయి. ఆ కొత్త ఐడియాల వల్ల మనకేమవుతుంది? ఎక్స్పెక్టేషన్స్ మన మీద డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, టెక్నాలజీ తెలియడమే కాదు, డొమైన్ ఎక్స్పర్టీస్ కూడా కావాలి. మీరు కనుక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇఫ్ యూ గో ఇంటు అన్ ఓలా ఆర్ అన్ ఊబర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ మార్కెట్. లాజిస్టిక్స్ మార్కెట్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ ఓలాస్ మార్కెట్ షేర్ ఏంటి, ఊబర్స్ మార్కెట్ షేర్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మీ నాలెడ్జ్. ఓకే, ఇస్ దట్ అ ఫెయిర్ డీల్? ఆల్రైట్, గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. While the supply and demand is going down, one of the things is that less than 40% of the people are considered employable by the industry. Can somebody tell me what they understood out of that? Somebody in the back?